ఈరోజు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యే ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. అది మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. ఈయన మన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్. మన షాప్‌కి వచ్చి రాగానే "అన్న నేను మీ వీడియోలు అన్నీ చూస్తాను. చాలా బాగుంటాయి. చాలా టెక్నికల్‌గా ఉంటాయి" అని ఒకదాని తర్వాత ఒకటి చెప్తూనే ఉన్నారు. నా బండికి కూడా చాలా కంప్లైంట్లు ఉన్నాయి. నేను చాలా ప్లేసెస్‌లో రిపేర్ చేయించాను. కానీ ఆ కంప్లైంట్లు అలాగే ఉన్నాయని చెప్పారు. త్వరగా స్టార్ట్ అవ్వట్లేదు. స్లోలో ఆగిపోతుందని చెప్పారు. దానికైతే మనం థ్రోటిల్ అడ్జస్ట్‌మెంట్ అయితే బిగిస్తున్నాం. సెల్ఫ్ ఎక్కువ వాడేయడం వల్ల సెల్ఫ్ మోటార్ కూడా కంప్లైంట్ వచ్చింది. సో సెల్ఫ్ మోటార్ రిపేర్కి ఇవ్వాలి. ఇప్పుడు హెడ్ టాప్ కవర్ నుంచి ఆయిల్ అయితే లీక్ అవుతుంది. దానికైతే ప్యాకింగ్స్ వేయాలి. 5 కిలోమీటర్లు ట్రావెల్ చేశాక బండి అయితే ఆగిపోతుంది. దానికైతే పెట్రోల్ ఫిల్టర్ క్లీన్ చేయాలి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు పెట్రోల్ ఫిల్టర్ ఎలా ఉంది అనేది. నేనైతే చాలా ఛాలెంజింగ్గానే తీసుకున్నాను. ఎందుకంటే వెతుక్కుంటూ వచ్చారు కదా మనల్ని. వామ్మో దీని నిండా మట్టే ఉన్నట్టుందిగా. BS6 వెహికల్స్ వాడేవాళ్ళు కంపల్సరీ ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే చేయాలి. చూసారు కదా, నేను కస్టమర్ని అడిగితే మాత్రం ఎప్పుడు క్లీన్ చేయించలేదని చెప్పారు. అలా ఎలా ఉన్నారు మీరు? ప్రతి 20,000కో 15,000కో పెట్రోల్ ఫిల్టర్లు మార్చుకోవాలి, లేదంటే క్లీన్ అయినా చేసుకోవాలని చెప్పారు. చూస్తున్నారు కదా, క్లీన్ చేసే కొద్దీ మట్టి వస్తుంది. మళ్ళీ మీకు ఇప్పుడు క్లీన్గా చూపిస్తాను చూడండి ఎంత మట్టి వస్తుందో. చూసారు కదా ఎంత డస్ట్ అయితే వస్తుందో. మెయింటెనెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే రన్నింగ్లో ఆగిపోతాయి, బండి స్టార్ట్ అవ్వదు. అలాగే పెట్రోల్ కూడా కనీసం ఒక 1 లీటర్ పైనే ఉండేలా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫిట్టింగ్ చేసేస్తాను. ఒకసారి ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత కూడా చెక్ చేసుకోవాలి ఫ్యూయల్ బయటికి ఏ రేంజ్లో వస్తుంది అనేది. దాని క్వాంటిటీ చూసుకోవాలి. అప్పుడే కదా మనకి ఫిల్టర్ ఎలా ఉందో అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఒకసారి నేను చెక్ చేస్తాను. కీ ఆన్ చేసుకుంటే మనకి బాటిల్లో పెట్రోల్ వెళ్తుంది అనమాట. సో ఏ రేంజ్లో ఫాస్ట్గా వస్తుందో లేదో చూసుకోవాలి. ఇదైతే చాలా బాగా వస్తుంది. సో ఫైనల్గా సెట్ అయిపోయినట్టే. ఇప్పుడైతే లాంగ్ డ్రైవ్ వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను ఏంటనేది నెక్స్ట్ వీడియో.